భగవదర్థము కాని అర్థము వ్యర్థం అన్నాడు. ముందు ముందు చెబుతాడు. అంధేందూదయం మహాబధిర శంఖారావం మూక సద్గంధాఖ్యాపనం నపుంసక వధూకాంక్షం కృతఘ్నావళి బంధుత్వములు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు హరిభక్తి క్రోడ సద్గంధములు హరిభక్తి వర్జితుల రిక్తౌ వ్యర్థ సంసారం. ఎంత తిట్టు తిట్టాడు చూడండి పోతాను, ఎంత మృదువుగా తిట్టాడు. ఆ తిట్టేదేదో మరి గట్టిగా తిడితే మనిషి వినడు కదండి, దాన్ని కూడా మృదువుగా లలితంగా మర్యాదగా అందంగా అలంకారికంగా తిట్టాడు. అంధేందూదయం గుడ్డివారికి చంద్రోదయం అయినట్లు అన్నాడు. మహాభద్ర శంఖారావం బాగా పుట్టు చెవుడు బ్రహ్మచెవుడు అంటారు దాన్ని. అలాంటి చెవుడు ఉన్నవాడికి ముందు వెళ్ళి శంఖం ఊదినట్టు అనమాట. గంట సేపు ఊదితే ఎందుకయ్యా ఊరికి అలా కొరుకుతావు అన్నాడు. గంట తర్వాత ఎందుకంటే పాపం వీడికేం వినపడటం లేదు. మహాభద్ర శంఖారావం మూక సద్గంధాఖ్యాపనము మగవాడు గంధాఖ్యాపనం చేసినట్లుంటుంది అన్నాడు. నపుంసక వధూకాంక్షం కృతఘ్నావళి బంధుత్వములు ఎంత చేసినా చేసినట్లుండదు. కృతజ్ఞతలకు వాళ్ళకు బంధుత్వం కలిగి ఉన్నట్టుంటుంది. ఎంత చేసినా కూడా వాళ్ళకు తృప్తి ఉండదు. లోకంలో కొందరు ఉంటారు, వాడికి ఏం చేయి తృప్తి ఉండదు. చాలా మందికి సమస్య, ఏమో గురువు గారు మేము ఎవరికి మంచి చేసినా అది నాకు చెడ్డ అయిపోతుంది, కలిసి రాదనేది వాళ్ళకే కాదు, ప్రపంచం యొక్క స్వరూపమే అది. ఎవడు మంచి చేసేవాడికైనా అవతలి వాడు కృతజ్ఞుడుగా ఉండడు. ఉండకపోవడమే జీవధర్మం, ఉంటే ఆశ్చర్యం. కాబట్టి కృతజ్ఞావళి బంధుత్వములు భస్మహవ్యములు. హవిస్సు వేసేటప్పుడు యజ్ఞంలో ఎప్పుడు జ్వాల ఉండాలి, భస్మములో వేయరాదు. బూడిదలో పోసినటువంటి హవిస్సు. భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు. బాగా లుబ్ధుడి దగ్గర, పిసినారి దగ్గర, లోభి దగ్గర డబ్బు ఉన్నట్టు అన్నాడు. అది ఏమి ప్రయోజనం లేదు. మామూలుగా మన వాళ్ళు మొరటు సామెత చెప్తారన్నమాట, గడ్డివామ దగ్గర కుక్క అంటారు. అది ఎవరిని తిననీయదు, తాను తినజాలదు. అలాగా అన్నమాట. గంధపు చెట్టు కింద ఉరగంబు పయోనిధి వాడవాగ్ని మాదంద ఫలంబు క్రింద నొక కందురు దుంప. గంధపు చెట్టు చాలా గొప్పది అనుకుంటే కిందనే పావు ఉంటుందట. మనం ఆ గంధాన్ని ఆగ్రహించి ఆస్వాదించి ఆనందించడానికి వీల్లేదు. పయోనిధి బాణవాగ్ని, సముద్రంలో చూస్తే బడబానల అగ్ని ఉన్నది. మాదంద ఫలంబు క్రింద నొక కందురు, అక్కడ కందిరీగలు ఉన్నాయి. తేనె దగ్గరికి వెళదామంటే పెందాతకరన్ పెను లోభి. మహాదాత దగ్గర ఒక పెద్ద లోభి ఉంటాడట. పక్కన ఇప్పుడు ఎందుకు సార్ తర్వాత చూద్దాము అని అంటున్నాడు. వీడెప్పుడు తలసి మాట్లాడుతూ ఉంటాడు, ఏ పని చెయ్యనియడు. పాపం ఈయనేమో దాంతే ఇద్దామని ఇలా అంటాడు. ఇప్పుడు ఎందుకు సార్, మరి ఈ రోజు ఎందుకు, ఉండి రేపు చూద్దామండి అంటే వీడి పాపం వీడిని దాటుకుని ఇచ్చేంత శక్తి ఉండదు. ఎందుకంటే ఆయన్ని ముంచెత్తగలిగినటువంటి శక్తి సంపన్నుడే అక్కడ ఉంటాడు. పక్కన సృష్టి యొక్క మర్మము ధర్మము అన్నాడు. ఇవన్నీ సృష్టికి సహజమయ్యా. మహాదాత దగ్గర లోభి ఉంటాడు, పక్కని కాచుకుని ఉంటాడు అన్నాడు. అందుకని లుబ్ధ ద్రవ్యము క్రోణ సద్గంధముల్ హరిభక్తి వర్జితుల రిక్తము వ్యర్థ సంసారము. హరిభక్తి వర్జితుల రిక్తము వ్యర్థ సంసారములు ఈ విధంగా ఉంటాయి అని అంటున్నాడు. ఇవాళ ప్రథమ ప్రారంభ దివసము కాబట్టి భాగవత మహాత్మ్యం చెప్పుకోవడానికే ప్రాధాన్యం. అందువల్ల మీకు ఇవాళ భాగవత మహాత్మ్యాన్ని అనేక కోణములలో మీకు ఆవిష్కరిస్తున్నాను. రేపటి నుంచి అసలు కథాభాగం మొదలవుతుంది. మహాత్మ్యము చెప్పకుండా భాగవత కథ పూర్ణము కాదు కాబట్టి దాని యొక్క మహాత్మ్యం అసలు మనం ప్రవేశించే ముఖద్వారం, సింహద్వారం ఎంత గొప్పదో, ఈ భవనం ఎంత గొప్పదో, ఈ భవనం యొక్క రమణీయత ఎంతదో తెలుసుకోవాలి కదా ముందుగా. అందుకని ఆ సింహద్వారంలో ప్రవేశిస్తున్నాం మనం. శయానాహం వదేత్వాపి వ్యాసం విష్ణుస్వరూపిణం శయానాః పరిసన్వంతో భవంతి అజగరానాః. భాగవతం ఎలా వినాలో కొన్ని పద్ధతులు చెప్పాడు. ఎలా వినాలంటే పండుకుని కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలా వినొచ్చు కదంటే తప్పేముంది.
పానీయములు కుడుచుతున్నాడు కదా, మరి ఆయన పానీయములు నీళ్లు తాగుతున్నాడు, అన్నం తింటున్నాడు. అన్నం తింటూ హరయే నమః, కృష్ణాయ నమః, గోవిందాయ నమః అంటున్నాడు. పాలు తాగుతూ గోవిందాయ నమః అంటున్నాడు. అన్నం తింటూ నారాయణాయ నమః అంటున్నాడు. ముద్దకు మరి ప్రహ్లాదుడు మహానుభావుడు ప్రహ్లాద అన్నాడు. హ్లాదనం అంటే ఆనంద స్వరూపుడు. మనమందరం ప్రహ్లాదనమే, ఆయనే కాదు. ఎప్పుడు తత్చింతనం చేసినప్పుడు, తత్కీర్తనము చేసినప్పుడు, తత్కథనము ఆకర్ణించినప్పుడు అప్పుడు మనం ప్రహ్లాదనం. తక్కినప్పుడంతా దుఃఖ స్వరూపం. ఆ ప్రహ్లాద స్వరూపం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మాత్రమే వస్తుంది. తక్కినప్పుడంతా హిరణ్యకశిపం అన్నాడు. హిరణ్యకశిపుడు ఎలాగయ్యా? మనమంతా హిరణ్యకశిపులమే. మీకు కూడా ఆశ్చర్యం, అదేంటి గురువు గారు, ముందేమో ప్రహ్లాదనం మనం అన్నారు, మళ్ళీ హిరణ్యకశిపులం మనం అంటున్నాం అంటే దశాభేదాన్ని బట్టి. ఏమిటంటే బంగారు మీదే చూపు గలవాడట ఎప్పుడు వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే ఎవరు? ఎప్పుడు డబ్బు మీద దృష్టి ఉండేవాడు అనమాట. మాట్లాడితే ఏమొస్తుంది, నాకేమొస్తుంది, ఏం లాభము, ఈయనతో మాట్లాడితే అయ్యో 5 నిమిషాలు వృధా అయిపోయాయి, మనకేమొస్తుంది అని ఎప్పుడు బంగారం మీద దృష్టి. బంగారం అంటే డబ్బు, బంగారం అంతా ఒకటి. వాటి మీద దృష్టి ఉండేవాడు హిరణ్యకశిపుడట. ఆ దృష్టి వీడిన వాడు ప్రహ్లాదుడు. కాబట్టి వాడిని చీల్చి చెండాడాడు నరసింహస్వామి. ఆ స్వరూపాన్ని, ఆ హిరణ్యకశిపు లక్షణాన్ని పోగొట్టాడు. ప్రహ్లాదనం. ప్రహ్లాదనం అంటే క్లాద అంటేనే సంతోషము, ఆనందం. ప్రహ్లాద ప్రకృష్టమైనటువంటి క్లాదము గలవాడు అంటే అపరిమితమైనటువంటి ఆనందం, అవ్యయమైనటువంటి ఆనందం, అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం, నిరంతర ధారా ప్రవాహితమైనటువంటి ఆనందం. మామూలు మనకు లోకంలో ఉండే ఆనందాలు కాసేపు ఆనందం ఉంటుంది, మళ్ళీ దాంతో దుఃఖమే వస్తూ ఉంటుంది. కానీ ఈ ఆనందము పరమేశ్వరుడికి, భగవంతుడికి, కృష్ణుడికి, నారాయణమూర్తికి సంబంధించిన ఆనందం నిరంతరాయమైనది, అంతరము లేకుండా. జలే తైల బిందురివా అన్నాడు ఈ ఆనందాన్ని. నీటిలో నూనె చుక్కబడితే ఎలా అయితే నిరంతరముగా ఏమాత్రం అంతరము ఎక్కడ వ్యవధి లేకుండా వ్యాపిస్తుందో, తైల ధార ఎలా అయితే ఉంటుందో అవిచ్ఛిన్నముగా, అటువంటిది ఈ ఆనందం అన్నాడు. అయితే అలా వినొచ్చు కదా ఎలాగైనా భాగవతము అంటే, నీకు మరీ లేవలేని స్థితిలో ఉంటే పడుకొని విన్నాయన అన్నాడు. లేకపోతే ఏమవుతుందంటే శయానాః పరిశృణ్వంతో భవంతి అజగరాననః. బాగా పడుకుని కాళ్ళు దాక్కొని కనుక భాగవతం వింటే వాడు అజగరాననుడై పుడతాడు అన్నాడు మళ్ళీ జన్మలో. అజగరం అంటే పెద్ద పాము, అంతే కదండి. అజగరం పడుకున్నాడంటే అతను అంటుంటాడు. ఆవలింపు అంటే నోరు పెద్దగా తెరుచుకోవడం. అందుకనే ఆవలింత కానీ, నిశ్చీవనం, ఏదైనా ఎంగిలి ఉయ్యటము కానీ, తర్వాత దగ్గటము, తుమ్మటము సభావాక్యములు అన్నాడు. ఇవన్నీ అందులో భాగవతం దగ్గర ఇవేమీ ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. ముఖ్యో గురుర్బోధయిత ధర్మాణాం సర్వతోహ్యయం దుర్వాక్యం శాస్త్రవక్తరిక్షాయతే ఉత్థాతవ్యం పురస్థితైః వక్తాసవం. ఇది దీనిలో సప్తాహం రాజసం ప్రోక్తం. ఈ అన్నింటిలో కూడా సప్తాహ శ్రవణము చాలా గొప్పది అన్నాడు. సప్తాహము, భాగవతము సప్తాహము కావడం అన్నది చాలా గొప్పది అని చెబుతున్నాడు. ఈ సప్తాహ శ్రవణానికి చాలా మహాఫలం ఉన్నది. 7 రోజుల పాటు వినటంలో ఒక ఔచిత్యం ఉన్నది. ఏమిటంటే పరీక్షిత్తు ఆ పని చేశాడు. పరీక్షిత్ అంటే ఎవడయ్యా? పరితః ఈక్షతే ఇది పరీక్షిత్ అన్నాడు. మాతృగర్భములో, ఉత్తరాగర్భములో ఉన్నప్పుడే ఎక్కడ భగవంతుడి కోసం వెతికాడట ఆయన. అందుకని ఆయన పరీక్షిత్తు. మనమందరం పరీక్షిత్తులమే, ఎక్కడో పరీక్షిత్తు లేడు. భగవత్ చింతనం, అన్వేషణం ఎప్పుడైతే మానవుడికి మొదలవుతుందో వాడు పరీక్షిత్తు. పరితః ఈక్షతే, చుట్టూ కలయ చూస్తున్నాడట. మాతృగర్భములో నుంచే ఆయన భగవంతుడి కోసం వెతకడం, అన్వేషణ ప్రారంభించిన మహానుభావుడట. కాబట్టి పరితః ఈక్షతే పరీక్షిత్ అన్నాడు. అటువంటి పరీక్షిత్తు శ్రోత అయ్యాడు. ఆయన ఏమన్నాడు? సప్తాహంబుల ముక్తి చెందెడు ప్రియన్ సాధించి శోధింపరే బోధింపరే. యజ్ఞమా, యాగమా, దానమా, తపస్సా, బోధనమా, యాత్ర, తీర్థమా, స్వార్థమా, ఏమి చేస్తే ముక్తి వస్తుంది 7 రోజులలో? అటువంటి దాన్ని నాకు బోధించండి అని మహాత్ములందరినీ రావించి, పిలిపించి, ఆహ్వానించి, పూజించి, సత్కరించి నాకు మార్గాన్ని ఉపదేశించండి అన్నాడు. ఎందుకంటే శమీకసుతుడు శపించినాడు. పరీక్షిత్ కథ చాలా చిత్రమైనది. మహాభాగవత స్వరూపుడు,
అంత గొప్ప భక్తుడు చరిత్రలో ఇంకొకడు లేడు. అటువంటి వాడు పరమ భాగవతోత్తముడు పరీక్షిత్తు. ఆయన వేటకి బయలుదేరాడు. రాజులకు మృగయ వేట అన్నది స్వభావం కాబట్టి ఆయన వేటాడడానికి వెళ్ళాడు. మామూలుగా వేటాడడానికి సర్వాభరణ భూషితుడై వెళుతూ ఉన్నాడు, కిరీటధారి అయి వెళుతున్నాడు, శస్త్రాస్త్రధారి అయి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా మార్గంలో కలి కనిపించాడు, పాపస్వరూపం. ఆ ధేనువును, ధర్మధేనువును కాలితో కొడుతున్నాడు. ఏమిరా నీ అహంకారం? నరనారాయణులు లేని కాలమని అనుకున్నావా? పాండవ వంశజుడైనటువంటి ఈ పరీక్షిత్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నా పరిపాలనలో ఇంత అధర్మము జరగడానికి వీలేదు. ఎవడు నువ్వు? దుర్మతి నిన్ను శాసించదం అన్నాడు. నేను శిక్షిస్తాను, ఎవడు నువ్వు అని అన్నాడు. అంటే వాడు నమస్కారం పెట్టి, మహానుభావ, నేను కూడా నీ రాజ్యంలో వాడిని, నేను కూడా బతకాలి, నన్ను కూడా ఒక మూలకు ఉండని అన్నాడు. నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిసెనో, ఈ ధేను ఏం చేసింది నీకు? నిన్ను కొమ్ములతో కుమ్మిందా, గిడ్డలతో కొట్టిందా? ఏమైందని నువ్వు ఈ ధేను ఇలా చేస్తున్నావు అన్నాడు. వచ్చిన వాడు కలి, పాపస్వరూపం. ఎప్పుడైతే యస్మిన్ దినే దివం యాతి, ఏ దినమున అయితే భగవానుడు భాగవత పురుషుడు, లోకారాధ్యుడు, పరమ పావనమూర్తి శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా ఈ లోకంలో తన అవతారాన్ని సారించి వైకుంఠానికి వెళ్ళిపోయాడో, యస్మిన్ దినే దివం యాతి, ఆ క్షణంలో ఆయన ఉన్నంత వరకు కలి ప్రవేశించడానికి సాహసం చేయలేదు, ధైర్యం లేదు. ఆయన ఎప్పుడైతే వెడలిపోయాడో కలి ప్రవేశించాడు. అప్పుడు కలి ఈ లోకంలో అడుగుపెట్టాడు. కలి అంటే పాపము అని అర్థం, కలిహి అన్నమాట. కాబట్టి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి అడుగుతున్నాడు, అందువల్ల నేను ఏం చేసిందని ఇలా చేస్తున్నావు అన్నాడు. అంటే నేను కూడా మీ రాజ్యంలో ఉండాలి ఒక మూల నేను అన్నాడు. ఏం కావాలి నీకు అన్నాడు. సరే, జూదము, పానీయం, జూదము, మద్యము, ధనము, బంగారము, ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ నీవు ఉండిపో అన్నాడు. అంటే ఇవి ఎక్కడున్నాయో అక్కడ పాపము ఉండే అవకాశం ఉన్నది. అవి ఎంత పాపమని కాదు దాని అర్థం, పాపమానికి అవకాశం ఉన్నది. ఆయన అన్నాడు, కొంచెం ఇరుగ్గా ఉందండి, ఇంకేదన్నా కొంచెం ప్రదేశం ఇవ్వండి అన్నాడు. స్త్రీ, ఈ ప్రాంతంలో కూడా నీవు సంచరించవచ్చు పో అన్నాడు. ఇంక నేను చాలండి, నమస్కారం, వెళ్ళొస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ వేట నెపముతో మృగాలను తలుముకుంటూ పిపాస ఆయాసికుడై దప్పిక కొని ఒక మునియాశ్రమానికి చేరాడు. ఆ మునియాశ్రమంలో ప్రవేశిస్తుండగా ఆ శరీకుడు మహానుభావుడు తపస్వి అయి ఉన్నాడు. కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఏమైనా చక్రవర్తి తాను వస్తే ప్రత్యుత్థానము అంటే ఎదురేది వచ్చి ఆదరణ చేయవలసినది అవేమీ చెయ్యక తాను దాహార్తుడై ఉంటే దాహము తీర్చే పరిస్థితి కూడా లేదా ఆశ్రమంలో. కోపం వచ్చింది. ఇంత భాగవతోత్తముడు, ఇంత మహాత్ముడు, ఇంత సత్యసంధుడు, ఇంత గుణగరిష్ఠుడు పరీక్షిత్తు తాలిమి తప్పినాడు. తాలిమి తప్పి అక్కడ చచ్చి పడి ఉన్న పావును ఆ బాణముతో తీసి ఆయన మెడలో వేశాడు. అగ్నిర్మాణవతః, అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్నాడు ఆయన కుమారుడు, ఆ శమీకుని యొక్క కుమారుడు. ఇలా వేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడు వచ్చాడు, పిల్లవాడు వచ్చి చూశాడు. ఎవరురా? మా తండ్రి గారు పరమ పావనమూర్తి తపస్సు చేసుకుంటూ ఉండగా ఈ దురహంకారి ఎవడు? ఈ క్షత్రియుడు అని చూడగానే, నేటికి 7వ దినమున సర్పాన్ని వేశాడు కాబట్టి ఏ శాపము చూసినా సకారణముగా ఉంటుంది మన వాంగ్మయంలో. ఆ చేసిన పాపాన్ని ఇచ్చే శిక్షకు అంత సంబంధం ఉంటుంది. కాబట్టి నేటికి 7వ దినమున తక్షక సర్పదష్టుడై అతను మరణించుగాక అని శపించినాడు. ఆ స్నేహితులతో కలిసి వచ్చాడు చిన్న పిల్లవాడు. ఈ కోలాహలానికి కళ్ళు తెరిచాడు తండ్రి శరీకుడు. ఏమిరా, ఏం జరుగుతున్నది అంటే ఇలా శపించానన్నాడు. అయ్యయ్యో, ఎంత తప్పు చేసావురా నాయన, బాల్య చాపల్యం చేత మహానుభావుడే, మహాత్ముడే, మహాభాగవతోత్తముడే, అంతటి మహాత్ముడు ఇంకొకడు లేడే ఆయనకు సముడు. అట్లాంటి మహాత్ముడిని శపించి నీ బాల్య చాపల్యం చూపావే, ఎంత తప్పు చేసావురా అన్నాడు.
తండ్రి మందలించాడు. శాపాన్ని వెనక్కు తీసుకోలేనన్నాడు. పిల్లవాడు ఆలోచనలో పడ్డాడు. అయ్యో, ఇంత మహాత్ముడు క్షణానికి ఏదో చేసిన చిన్న పనికి ఇంత శాపం ఇచ్చావే, నువ్వు మూర్ఖుడా అని పిల్లవాడిని మందలించాడు. ఆ చరిత్రలు ఎంత గొప్పవో చూడండి. పిల్లవాడిని మందలించాడు. ఇక్కడ పిల్లవాడిని మందలిస్తున్నాడు తండ్రి. అక్కడ రాజ్యానికి వెళ్ళిన తర్వాత కిరీటాన్ని పక్కకు తీసిపెట్టి అద్దంలో తనను తాను చూసుకుంటూ రాజు పూర్వజ్ఞానం కలిగినది. అరే, ఏం పని చేశాను నేను, ఎంత తప్పు చేశాను, మహానుభావుడే శనీకుడు, ఆయనని నేను ఇలాగా మృత సర్పాన్ని ఆయన గడపలో వేశాని, ఎంత తప్పు చేశానని చింతాక్రాంతుడయ్యాడు. ఏమిటి కారణము? కలి ఎక్కడెక్కడ ఉండాలి అంటే స్థానాలు ఇచ్చాడు. బంగారము కూడా కలి సంచరణ స్థానం అని ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు అధికారం. ఎప్పుడైతే నెత్తిన కిరీటం ఉన్నదో బంగారము, ఆయన నెత్తిన కలి కూర్చున్నాడు. పాపం వాడు పాపం చేయించక పుణ్యం ఎలా చేయిస్తాడు, ఇంతటి మహానుభావుడు అయినా సరే. కాబట్టి ఆయన నెత్తిన కూర్చున్నాడు కాబట్టి ఆ పాపకర్మ చేయించాడు. ఇంత భాగవతాన్ని ఆయన మహాత్ముడు కాబట్టి, ఉత్తమ క్షత్రియుడు కాబట్టి, పాండవ వంశజుడు కాబట్టి, ఆ మహానుభావుడు ఆయన తప్పు చేసినా పొరపాటు చేసినా అది లోకోపకారకముగా లోక ఉపకారముగా పరిణమించినది. మహాభాగవత ఆమనాయ, ఈ మహాభాగవత ఆమనాయ జననానికి మూలహేతు అయినది. అందువల్ల భాగవతము పుట్టడానికి ప్రధాన హేతువు. దానికి శ్రోతగా పరీక్షిత్తు ఉన్నాడు, వక్తగా శుకుడు ఉన్నాడు. శుకుడు ఆయన అంటే వర్ణస్వరూపుడు. పచ్చని రంగు, ఎర్రగా ముఖము, చిలుకతల ఉన్నది అంటే సర్వవర్ణస్వరూపుడు. వర్ణములంటే ఇవన్నీ వర్ణములే. గ్రంథములో ఉన్నటువంటివి ప్రతి వర్ణము అన్ని వర్ణములే. గాయత్రిని వర్ణించేటప్పుడు తత్వార్థవర్ణాత్మికాం అన్నాడు. తత్వార్థవర్ణముల స్వరూపమైన తల్లి అన్నాడు గాయత్రి. కాబట్టి వర్ణస్వరూపుడు భగవంతుడు, అక్షర స్వరూపుడు భగవంతుడు. అక్షరాదీప్తిరుచ్యతే కాదీప్తి కిం పరాయణం. దీప్తి ఎక్కడి నుంచి వచ్చినది, వస్తుంది. కిం పరాయణం, ఏది పరమగతి మానవులకు అంటే అక్షరాదీప్తిరుచ్యతే ఏకో యద్ధారయద్దేవ. ఈ అక్షరం నుంచే దీప్తి రావాలి. అక్షరము అంటే ఈ అక్షరమే అక్షరము కాదు, పరమేశ్వరుడే అక్షరుడు, క్షరము లేనివాడు. కాబట్టి అటువంటి వారి యొక్క అనుగ్రహముతో ప్రసరించాలి జ్ఞానం అన్నది. ఊరికే జ్ఞానం రాదు. భగవంతుని యొక్క అపారమైన కృపా తరంగము ఒకటి మన మీద వస్తే మనకు ఆ చింతనము, ఆ ఆలోచనము, ఆ ధ్యానము, ఆ మనస్సు, ఆ శ్రద్ధ, ఆ భక్తి కలుగుతుందన్నాడు. అందువల్ల భాగవత మహాపురాణ ఆవిర్భావానికి సంస్కృత భాగవతములో ఇలాంటి స్వరూపము ఉంటే ఆంధ్ర భాగవతము పోతన నాటి దేశకాల పరిస్థితులు కూడా దానికి చాలా అనుకూలించి ఆయన అందుకనే ప్రారంభము చేసేటప్పుడే దీని యొక్క ఉత్తమోత్తమైన ప్రయోజనము భాగవతము యొక్క మహాపరమ ప్రయోజనం ఏమిటి అంటే ముక్తి అన్నాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఎంత ఔచిత్యంగా పెట్టాడు. మహానందాంగన డింభకుని ఇక్కడ రూపం సంతరించి పెట్టారు చక్కగా. ఆయన నందాంగన డింభకుడు బాలకృష్ణుడు. బాలకృష్ణుడు మహానందాంగన డింభకుని స్మరించాడు మొట్టమొదట పోతన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు. ఆయనకున్న ఒకే ఒక ప్రయత్నం అట, ఎప్పుడు లోకాన్ని రక్షించడమే పని అన్నాడు. ఆయనకు సదా ఇదే కార్యక్రమం అన్నాడు. భక్త పాలన కళా సంరంభకు మనకు అభివర్ణిస్తాడు రాబోయే ఘట్టాల్లో. విరారింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు. ఎరా పిచ్చివాడా, హరి ఇందు గరుడందు ఏడను సందేహము వలదు, ఎందెందు వెదకి చూసిన అందంతే గలడు దానవాగ్ని వింటే అన్నాడు. ఏమి నీ అహంకారమురా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని చెబుతావు అని అంటే ఆయన ఎక్కడ చూపిస్తావని చూస్తున్నాడు.
హరి ఎంత భక్తపాలన కళా సంరంభకుడంటే ఈ అహంకారి ఎక్కడ చూపించమని భక్తుల్ని ఇబ్బంది పెడతాడో అని అణువు మొదలు అజాండము ఆయన నిండిపోయాడట. మహావిష్ణువు నుండి ఎదురు చూస్తున్నాడట. ఏ క్షణములో భక్తవాక్యాన్ని పరిపాలించాలి కాబట్టి మహానుభావుడు ఎక్కడ వీడు చూపిస్తాడో అక్కడ నేను ప్రత్యక్షం కావాలి. అంతవరకు అందులో ఉపస్థితముగా ఉన్నా లేకున్నా అప్పుడక్కడ ప్రత్యక్ష స్వరూపముగా నూతన స్వరూపముగా స్వామి కాచుకుని ఎదురు చూస్తూ ఉన్నాడట. అంత భక్తపాలన కళా దీక్ష ఆయనకున్నది. అది చూపించాడు మొదట్లోనే బీజప్రాయంగా. భక్తపాలన కళా సంరంభకం దానవ ఉద్రేక స్తంభకం. ఉద్రేకము దానవుల యొక్క రాక్షసుల యొక్క ఉద్రేకము తగ్గించడానికి రాక్షసులు కూడా మనమే. అన్ని మనమే. ఎట్లా అండి అంటే దశాభేదము చేత మనమే. ఉద్రేకం ఉన్నప్పుడంతా రాక్షసులు మనమే. రాక్షసులు వేరే కొమ్ములు కోరలు ఏముండవు. అందుకనే పూజ చేసేటప్పుడు ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. దేవతలు రావడానికి రాక్షసులు పోవడానికి ఘంటారవం చేస్తున్నానని చూస్తున్నాం. దేవతలు రావడము రాక్షసులు పోవడం ఏమిటంటే రాక్షసులు కామరూపులు. వాళ్ళు ఏ విధంగానైనా వస్తారట. ఉన్నట్టుండి అని ఆవలింత వస్తుంది. ఆవలింత కూడా రాక్షసులే. దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది. ఇన్ని మినహాయించి అది ఏమో గాని మామూలుగా అడుగుతున్న గురువుగారు మనస్సు నిలవదండి. చాలా కష్టం అంటే అందరికీ కష్టమైన పని అది. మన అన్న, మన అగ్రజుడు, మనకు ప్రతినిధి, మన ప్రతీక అర్జునుడు అదే అడిగాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం అన్నాడు. అయ్యా ఇది చాలా చంచలంగా ఉన్నది అంటే ఆయన అన్నాడు మహానుభావుడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఎక్కువ విశేషణాలు అది చెప్పాడు. ఏమయ్యా మహాత్మా మనస్సు నిలవడం లేదని అడిగితే ఇలా అయితే నిలబడుతుందిరా అని చెప్పాలి కానీ భేష్ బాగా అడిగావని భుజం తట్టి పొగుడుతావేమయ్యా, నా పరిస్థితి ఏమిటి, ఇలా అంటావేమిటి నువ్వు అన్నాడు. చెప్తాను రా నాయన, తొందరపడదు. ఊరికి నువ్వు అడగగానే ఇంకా చెప్పేంత సులభమైన అంశం కాదది. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ దృశ్యతే. అభ్యాస వైరాగ్యముల చేత దీన్ని గ్రహించాలి తప్ప ఊరికే ఏదో చిన్న చిట్కా కాదు చెప్పడానికి. మనం కూడా మామూలుగా పాపం మీరందరూ మహాభక్తులు పూజ దగ్గర కూర్చుంటారు అనుకోండి. ఒక్కొక్కప్పుడు కూర్చోనంత వరకు బాగానే ఉంటుంది. కూర్చున్న తర్వాత జపమాల అని ఉంటే పొరపాటున దాన్ని పట్టుకున్నాం అనుకోండి. ఇక పట్టుకుని ఇలా జపమాల తిప్పుతుంటే అంతకు రెట్టింపు వేగంతో ప్రపంచం అంతా మనఃఫలకంలో తిరుగుతూ ఉంటుంది. గురువు గారు చెప్పిన మంత్రం ఎక్కడ పోతుందో తెలియదు, ఏ రూపం ఏం చేయాలో తెలియదు. అందులో గురువులు ఒక బోధ కాదు, అయ్యా ఏమి లేదు నీ దృష్టి ఇక్కడ చెప్తే చాలు అన్నాడు. అని నిలపగలిగితే అసలు గురువు గారు ఎందుకు ఈ విషయం చెప్తే ఇంత తేలికైతే అసలు గురువు అవసరం లేదు కదా. నీవేం లేదు, గురువు మధ్యలో దృష్టి పెట్టు, ఇంకా మనసు భగవంతుని మీద పెట్టేసి జపం చేయి అన్నాడు. ఇక్కడే కదా సమస్య. పెట్టిన తర్వాత సంగతి గురువు చెప్తున్నాడు కానీ పెట్టేదాకా పరిస్థితి ఏమిటో చెప్పాలి కదా గురువు. అసలు పెట్టడంలోనే సమస్య ఉన్నది. మామూలుగా అయితే పాపం ఇన్ని విషయాలు గుర్తురావు. ఆ జపమాల పట్టుకుని దేవుడి గది అని ఉంటాయంటే దేవుడి గదులు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉంటాయో ఉండవో తెలియదు. నీ దగ్గర ఉంటుంది. లోకం విషయం చెప్తున్నాను, బయటి వాళ్ళ సంగతి. బహుశా దేవుడి గదులు చాలా మంది ఇళ్లలో ఉండవు. ఇప్పుడు మనకు సంస్కృతి వచ్చేసింది, పాశ్చాత్య సంస్కృతి. ఏంటంటే 2 బెడ్రూమ్డా 3 బెడ్రూమ్డా, వీడి జీవితం అంతా బెడ్రూమ్లోనే ఉండేటట్టు. ఏ ఇల్లు అయినా ముందు సంస్కృతి ఏమిటంటే 2 బెడ్రూమ్లు ఉన్నాయా 3 బెడ్రూమ్లు ఉన్నాయా ఇంటిని చూడండి. దాని యొక్క ఉద్దేశమే ఎక్కడ మొదలవుతున్నది. గురుగారు మేము 2 బెడ్రూమ్లు తీసుకున్నామండి, వాస్తు బాగాలేదు, లేదు 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు పెరగడమే తప్ప వీటికి పూజా గదులు కానీ ఇంకోటి కానీ పెరగడం లేదు. ఇక పైగా లివింగ్ రూమ్ ఒకటి, వీడు లివించనట్లు తర్వాత రూముల్లో ఒక్కతోటే లివించేటట్టు. కాబట్టి లివింగ్ రూములు బెడ్రూములు తప్ప దేవుడి గది ఏముందండి పాపం. ఆయన ఏమున్నది, ఒక చిన్న చెక్క కొట్టేస్తే గోడకు అందులో రాఘవేంద్ర స్వామి ఉంటాడు, రామకృష్ణ పరమహంస ఉంటాడు, వివేకానంద ఉంటాడు, అందరినీ ఈశ్వరుడు ఉంటాడు, గణపతి మహాలక్ష్మి, అందరినీ ఒక చెక్క కొట్టి అక్కడ తగిలిస్తే అందరు అక్కడ వాడు ఉంటారు పాపం. వాడు ఏమైనా మాకు ఇరుకైంది నాయన అనేవాళ్ళ, బెల్లముక్కే పెట్టావేమరా నైవేద్యం, ఏదైనా మహానైవేద్యం పెట్టమని అడిగేవాళ్ళ, అది పెట్టినా ఊరికి ఇట్లా చూపించి ఇట్లా తినేవాళ్ళం అయిపోతే క్షణం తొందర. ఇన్ని రకాలు ఉంటే పాపం ఆయనకు గది ఒకటి ప్రత్యేకంగా ఎక్కడ చేస్తాం, దేవుడి గది అనేది ఒకటి ఏం అవసరం అంట. ఒక చిన్న చెక్కలో పెడితే పాపం అందరూ అక్కడే ఉంటారు. అందువల్ల ఆ గదులు కూడా మనకు ఉండటం లేదు. ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన, ఆ ధోరణి తగ్గుతున్నది.